క్లోనింగ్ చేయడం చట్టవిరుద్ధమైన సరే కొన్ని దేశాలు క్లోనింగ్ చేశారన్నమాట. అలాగే కొన్ని జీవులు తొలి క్లోనింగ్ జీవులుగా అవతరించారన్నమాట. అలాంటి తొలి క్లోనింగ్ జీవులు ఏంటో అసలు చూద్దాం. క్లోనింగ్ ఏ జీవికి చేశారు, దానికి వచ్చిన పేరేంటి, సృష్టించిన దేశం ఏంటో చూద్దాం. యుఏఈ, అమెరికా, దక్షిణ కొరియా, ఇండియా, స్కాట్లాండ్ మొదలైన దేశాలు ఈ క్లోనింగ్ చేశారన్నమాట కొన్ని జీవులకి. ఆ జీవులు ఏంటో చూద్దాం. ఒంటిని క్లోనింగ్ చేసింది యుఏఈ. దానికి ఏం పేరు, ఇంజాజ్ అనే ఒక పేరు పెట్టింది. తొలి క్లోనింగ్ జీవి పేరు ఇంజాజ్. ఒంటికి దాన్ని యుఏఈ క్లోనింగ్ చేసింది అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అలాగే అమెరికా పిల్లికి క్లోనింగ్ చేసింది, దాని పేరు కాపీ క్యాట్ అని పేరు పెట్టింది అమెరికా. అలాగే అమెరికా ఆవుకు కూడా క్లోనింగ్ చేసింది, దానికేమో జినీ అని పేరు పెట్టింది. అలాగే అమెరికా జింక కూడా క్లోనింగ్ చేసింది, దానికి డ్యూయి అని పేరు పెట్టింది. అలాగే అమెరికా మ్యాక్ కూడా క్లోనింగ్ చేసిందన్నమాట, డౌన్ అని పేరు పెట్టింది. అలాగే అమెరికా మనిషికి కూడా క్లోన్ చేసిందన్నమాట, దాన్ని ఈవ్ అని పెట్టింది. అమెరికా రేసస్ కోతికి కూడా క్లోనింగ్ చేసి టెట్టా అని పేరు పెట్టింది. అలాగే ఇండియా కూడా క్లోనింగ్ చేసింది రెండింటికి. ఒకటి గేదెకి, దానికి సంరూప అని పేరు పెట్టింది ఇండియా. అలాగే ఇండియా షర్నామి మ్యాక్ కూడా క్లోనింగ్ చేసింది, దానికి సూర్య అని పేరు పెట్టింది. అదే పష్మినా మ్యాక్ అని ఉంటారు కదా, దానికేమో క్లోనింగ్ చేసింది ఇండియా. అంటే ఇండియా గేదెని పష్మినా మ్యాక్ రెండింటిని క్లోనింగ్ చేసిందన్నమాట. గేదెకేమో సంరూప అని పేరు పెట్టింది, పష్మినా మ్యాక్ ఏమో నూరి అని పేరు పెట్టింది ఇండియా రెండు జీవులు క్లోనింగ్ చేసింది. అమెరికా ఏమో రేనస్ కోతికి క్లోనింగ్ చేసి టెట్రా అని పేరు పెట్టింది, మనిషికి కూడా క్లోనింగ్ చేసి ఈవ్ అని పేరు పెట్టింది. నెక్స్ట్ ఏమో మ్యాక్ అని క్లోనింగ్ చేసి డౌన్ అని పేరు పెట్టింది. జింక క్లోనింగ్ చేసి డ్యూయి అని పేరు పెట్టింది. ఆవు క్లోనింగ్ చేసి జినీ అని పేరు పెట్టింది. పిల్లి క్లోనింగ్ చేసి కాపీ క్యాట్ అని పేరు పెట్టింది. యుఏ ఏమో జింకను ఒంటిని క్లోన్ చేసి ఇంజాజ్ అని పేరు పెట్టింది. దక్షిణ కొరియా ఏమో కుక్కను క్లోన్ చేసి స్నూపీ అని పేరు పెట్టింది. దక్షిణ కొరియా స్నూపీ అని పేరు పెట్టింది కుక్కను క్లోన్ చేసి. అలాగే స్కాట్లాండ్ ఏమో గుర్రాన్ని క్లోనింగ్ చేసి ప్రోమేటీ అని పేరు పెట్టింది. ఈ విధంగా కొన్ని దేశాలు కొన్ని జీవులను క్లోనింగ్ చేస్తూ వాటికి పేర్లు కూడా పెట్టారన్నమాట. అంటే స్కాట్లాండ్ ఏమో గుర్రాన్ని క్లోనింగ్ చేసి ప్రోమేటీ అని పేరు పెట్టింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.